హాయ్ అండి, ఈరోజు మీకు పల్లీల కారం రెడీ చేసి చూపిస్తున్నా చూడండి. వేడి వేడి రైస్లో కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, రుచికరంగా. ముందుగా ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక 1/2 కేజీ పల్లీలు వేసి దానిలో 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసి బ్రౌన్ కలర్లో పల్లీలు వేపాలి. వేగిన పల్లీలు పక్కకు పెట్టేసుకొని దానిలో 4 టీ స్పూన్లు జీలకర్ర, 4 ధనియాలు టీ స్పూన్ 4, బాగా వేపాలండి దానిలో. ఎందుకంటే జీలకర్రను ధనియాలే ముందు పల్లీలు కారానికి రుచికరంగా ఉంటుందన్నమాట. అందుకని బాగా బ్రౌన్ కలర్ అది కూడా అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. పది లేదా 15 ఎండుమిర్చి వేసి ఇవి కూడా పల్లీల్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి వేడి చేయాలి. చిన్నుల్లిపాయలండి 2 లేదా 3 పాయలు తీసుకొని రెమ్మల్లాగా తీసి అవి కూడా వేసుకొని వేడి చేయాలండి. మొత్తం మిశ్రమాన్ని కలిపి మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. పల్లీల కారం రెడీ అండి. నెల రోజులు కూడా స్టాక్ ఉంటుంది.